నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈ రోజు సుఖీభవలో లైపోసక్షన్తో కొవ్వు మాయం, ఆహారపు అలవాట్లకు గర్భధారణకు సంబంధం, ప్రోబయోటిక్స్ అంటే కండరాల్లో నొప్పి బాధిస్తోందా, ఇంకా హెల్త్ టిప్. డైటింగ్, ఎక్సర్సైజులతో కూడా బరువు తగ్గనప్పుడు మనలో చాలా మందికి వెంటనే లైపోసక్షన్ చేయించుకోవాలన్న ఆలోచన వస్తుంది. లైపోసక్షన్ చేయించుకుంటే బరువు తగ్గిపోవచ్చని అనుకుంటారు. నిజానికి లైపోసక్షన్ అనేది ఎంత మాత్రం బరువును తగ్గించే సర్జరీ కాదు. లైపోసక్షన్ సాయంతో మన శరీరంలో వివిధ భాగాల్లో పెరిగిపోయిన కొవ్వును మాత్రమే తొలగించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే లైపోసక్షన్ను శరీరాకృతిని తీర్చిదిద్దే సర్జరీగా భావించవచ్చు. కొవ్వును కరిగించే లైపోసక్షన్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. లైపోసక్షన్ శరీరంలోని ఒక నిర్దిష్టమైన భాగంలో కొవ్వును కరిగించి మన శరీరాకృతిని తీర్చిదిద్దే అత్యాధునికమైన ప్లాస్టిక్ సర్జరీ. కొవ్వు పేరుకుపోయిన భాగాల్లోకి క్యాన్యులా అనే ఖాళీ పైపును పంపి కొవ్వును ద్రవ రూపంలోకి మార్చి బయటకు తీసే లైపోసక్షన్ పద్ధతి మొట్టమొదటిసారిగా 1982లో ఫ్రాన్స్ దేశంలో మొదలైంది. మొదట్లో అల్ట్రాసోనిక్ తరంగాల సహాయంతో కొవ్వును తొలగించేవాళ్లు. తరువాతి కాలంలో లేజర్ మొనను కలిగి ఉండి శరీరంలోకి పంపించగల ప్రోబు పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ లైపోసక్షన్ వల్ల డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. దాంతోపాటు కొంత వెయిట్ తగ్గొచ్చు. బట్ ద మెయిన్ షేపింగ్ చేయటం బీట్. ఈ లైపోసక్షన్ వల్ల మనకి టాప్ టు బాటం ఎక్కడైనా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డబుల్ చిన్ ఉంది. ఈ డబుల్ చిన్న చోటగా చేస్తే అక్కడికి ఈ యాంగిల్ రావచ్చు. అలాగే ఈ మ్యాండిబుల్ ఇక్కడ లోయర్ బోర్డర్ ఆఫ్ ద జా ఉంటుంది. ఈ కొంతమందికి ఇది అబ్లిటరేట్ అయిపోయి రౌండ్గా తయారవుతుంది. దీన్ని చేస్తే కనుక తప్పకుండా ఈ జా షేప్ని తీసుకురావచ్చు. అదేవిధంగా నెక్లో కూడా కావాలని కొంత చేయొచ్చు. కొంతమందికి బుగ్గలు బాగా ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారికి కూడా కొంత చేయవచ్చు అన్నమాట. యూజువల్గా ఈ పార్ట్ కంటే ఎబోవ్ ఎక్కువగా లైపోసక్షన్ అనేది అంత మంచిది కాదు. బిలో దిస్ పార్ట్ చేయవచ్చు. ఇంకా అలాగే రొమ్ముల్లో కూడా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అన్మ్యారీడ్ లేడీస్కి వేర్ బ్రెస్ట్ బాగా ఎక్కువ ఉందంటే కనుక, సాఫ్ట్గా ఉంటే కనుక, ఫ్యాట్ పార్ట్ ఎక్కువ ఉంటే అటువంటి వాటికి కూడా లైపోసక్షన్ చేయవచ్చు. అలాగే పొట్ట దగ్గర కూడా లైపోసక్షన్ చేసి పొట్టని వరకు తగ్గించవచ్చు. అలాగే థైస్ అండ్ బటక్స్ కూడా. ఇలా రీజన్ వైజ్ చేసుకుంటే బెనిఫిట్ వస్తుంది. అంతేగాని టాప్ టు బాటం ఒకేసారి ఈ వెయిట్ తగ్గుదామని చెప్పి మొత్తం అంతా నాకు ఫ్యాట్ తగ్గాలని అనుకుంటా ఉంటారు. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఇలా రియలిస్టిక్గా మనకు రీజన్ వైజ్ తగ్గుదామని చూసుకుంటే తప్పకుండా లైపోసక్షన్ చేసుకుంటే బెనిఫిట్ వస్తుంది. సాధారణంగా పొట్ట, పిరుదుల పైభాగం, తొడల ముందు భాగం, నడుము, వీపు, మోకాళ్ల కింది భాగం, భుజాలు, గొంతు కింది భాగం, పురుషుల రొమ్ముల్లో కొవ్వు పేరుకొని ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో లైపోసక్షన్ సర్జరీ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. తొలగించాల్సిన కొవ్వు 5 లీటర్ల కంటే ఎక్కువగా ఉంటే సాధారణంగా పూర్తి మత్తు ఇస్తారు. లైపోలో రోగికి ఒకవైపు ఐవీ ఫ్లూయిడ్ ఎక్కిస్తూ మరోవైపు లైపో ప్రక్రియను నిర్వహిస్తారు. కొవ్వును తొలగించడానికి క్యాన్యులా అని పిలిచే ఒక ఖాళీ పైపును, కొవ్వును లోపల నుంచి పీల్చివేసే ఒక ఆస్పిరేటర్ను ఉపయోగించి ఒంట్లో నుంచి కొవ్వును బయటకు లాగుతారు. ఈ ఫ్యాట్ అనే జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆపరేషన్ పెద్ద మొత్తులో చేయొచ్చు, చిన్న మొత్తులో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న ఏరియాలు ఉంటాయి. చిన్న దగ్గర కానీ లేదనుకుంటే జాబ్ కరెక్షన్స్ కానీ ఇటువంటి వాటిని చిన్న మొత్తులో చేయవచ్చు అన్నమాట. ఒక చిన్న బెజ్జం పెట్టి దాని నుంచి ఒక ఫ్లూయిడ్ పాస్ చేస్తామంట, ఒక చిన్న మెటల్ క్యాన్యుల ద్వారా. ఇది చేసి ఆ ఏరియానంతా నమ్ చేస్తాం. నమ్ చేసినాక దెన్ కాసేపు 10 to 15 minutes ఆగి స్మాల్ క్యాన్యులా ఒక మెటల్ ట్యూబ్ లాంటి పాస్ చేసి దానికి నెగిటివ్ సక్షన్ పెట్టడం వల్ల ఆ ఉండే ఫ్యాట్ లిక్విఫై అయ్యి బయటకు వస్తుంది అన్నమాట. ఎందుకు లిక్విఫై అనేది ఎందుకు చేస్తామంటే ఫ్యాట్ ఈజీగా బయటికి రావడానికి. సెకండ్ థింగ్, ఈ ఆపరేషన్ లోకల్లో చేస్తాం. ఇట్స్ 100% సేఫ్ అనమాట. వెరాజ్ కొన్ని రీజియన్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెసివ్గా ఎక్కువగా ఉంటాయి, బాగా ఎక్కువగా చేతుల దగ్గర కానీ లేదంటే ఛాతీ దగ్గర కానీ రొమ్ము పొట్ట దగ్గర కానీ పిరుదలు కానీ థైస్ కానీ ఎక్కువ ఏరియాస్లో ఉన్నాయి. అటువంటిప్పుడు జనరల్ ఎనస్థీషియా ఇవ్వాల్సిందే అనమాట.
లైపోసక్షన్ చేసినాక కొంతమంది కేర్లెస్గా ఉంటారు. ఎప్పుడైనా అంటే నేను అంత చేయించుకున్నాను నాకు ఇంకా రాదు అనుకుని, అటువంటి వారిలో ఎప్పుడన్నా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫ్యాట్ అనేది మొత్తం అన్ని చోట్ల ఉంటుంది, అలాగే ఈ థిన్ లేయర్ కూడా స్కిన్ కింద ఉంటుంది అనమాట. బట్ ఉన్న దాంట్లో మిగతా ఏరియాల కంటే తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువగా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సులు అనమాట. కొవ్వు తొలగింపు ఆపరేషన్ చేయించాలనుకున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. కనీసం 2 వారాల ముందు నుంచి పొగ తాగకుండా ఉండాలి. శరీరంలో ఇన్ఫెక్షన్లేవి ఉండకూడదు. రక్తాన్ని పలచబార్చే మందులేవి వాడకుండా ఉండాలి. గతంలో అయిన సర్జరీల సంగతులు, హై బీపీ, థైరాయిడ్ సమస్యలు, మధుమేహం వంటి అన్ని వివరాలు చెప్పాలి. లైపో పద్ధతిలో కొవ్వుని తొలగించిన తరువాత చర్మం వదులవుతుంది. కాబట్టి 6 నుంచి 8 వారాల పాటు చర్మాన్ని బిగుతుగా ఉంచే ఎలాస్టిక్ దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది. సర్జరీ ఫలితాలు కనిపించటానికి 1 నెల నుంచి 6 నెలల కాలం పడుతుంది. బేసిక్గా లైపోసక్షన్ వల్ల మనకి షేపింగ్ వస్తుంది, మనకి బాడీ షేపింగ్ వేరెవర్ ఇట్ ఈస్. మనం చిన్న దగ్గర చేస్తే చిన్న దగ్గర ఆ జా ఎక్కడైనా షేప్ వస్తుంది మనకి. దాంతోపాటుగా ఏంటంటే కొంత ఫ్యాట్ కూడా తగ్గుతుంది, దట్ వెయిట్ లాస్ కూడా వస్తుంది. సో షేపింగ్ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా. నెక్స్ట్ వెయిట్ లాస్ కొంత తగ్గుతుంది, బట్ వెయిట్ లాస్ ప్రైమరీ కాదు, కొంతవరకు దాన్ని బట్టి ఆ రీజియన్ బట్టి తీసిన ఫ్యాట్ని బట్టి తగ్గుతుంది. మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ లైట్ మనం చూసే చాలా మటుకి లైపోసక్షన్ మన కాస్మెటిక్ ఆపరేషన్ అనుకుంటున్నాం. దీస్ డేస్ ఒబెసిటీ ఈజ్ కన్సిడర్డ్ ఏ డిసీజ్ అంటున్నారు. దీనివల్ల చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ పెరగటం, ఆర్ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్, లేకపోతే పీసీఓడి అని రేరియస్ అన్ని రకాల జబ్బులు. ఈ లైపోసక్షన్ కానీ బెరియాట్రిక్ సర్జరీస్ కానీ బై అవర్ కొలీగ్స్ చేసేది ఏంటంటే నౌడేస్ కొంతవరకు థెరప్యూటిక్ పర్పస్ కూడా చేయగలుగుతున్నాం అనమాట. అంటే థెరప్యూటిక్ అంటే ఈజ్ ఏ ట్రీట్మెంట్, పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి చేయొచ్చు ఇలా థెరప్యూటిక్ అంటే, ఎగ్జాంపుల్ ఒక 30 or 40 years లేడీ వచ్చి ఆర్ జెంట్ ఎక్సెసివ్గా విపరీతంగా లావుగా ఉన్నవారు, బాగా ఎక్కువగా ఎలాడుతుంది స్కిన్, దాంతోపాటు కండ, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది, లేదంటే పొట్ట నొక్కుతుంది, లేకపోతే కూర్చున్నప్పుడు ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ ఫోల్డ్స్ కిందలో వస్తాయి అన్నమాట. ఇటువంటి వారికి మోర్ దాన్ కాస్మెటిక్ కంటే కూడా ద రీజన్ లైపోసక్షన్ కానీ లేకపోతే ఇలాంటి చేసేది ఏంటంటే దాన్ని పానికులెక్టమీ అంటాం. పానికులెక్టమీ అంటే ఆ ఎక్సెస్ స్కిన్ ఇదంతా ఫోల్డ్ అంతా ఒకేసారి తీసేస్తే యూ విల్ గెట్ నాట్ ఓన్లీ రిలీఫ్ అండి, ఆ బ్రీదింగ్ తీసుకోవటం దానివల్ల మనిషి మళ్ళీ మోరాలెస్ వీ కెన్ బ్రింగ్ బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్ అనమాట. ఎలాగ బెరియాట్రిక్ సర్జరీల వల్ల మనకి జబ్బులు తగ్గుతున్నాయి, మెటబాలిక్ సిమ్టమ్స్ అంటే లైక్ షుగరు, బీపీ ఎలా తగ్గుతున్నాయో, ఈవెన్ ఈ ఎక్సెస్ తీసిన లైపో ఫ్యాట్ వల్ల కానీ లేకపోతే ఈ పానికులెక్టమీ అన్న స్కిన్ దాన్ని తీయటం వల్ల ఏమవుతుందంటే మనకి జబ్బులు కూడా తగ్గుతున్నాయి అన్నమాట. ఒకరి శరీరం నుంచి ఒక సిట్టింగులో సురక్షితంగా ఎంత కొవ్వు తొలగించాలన్న విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకేసారి మరీ ఎక్కువ కొవ్వు తొలగించినా అది కొన్నిసార్లు ప్రతికూలంగా పరిణమించవచ్చు. సాధారణంగా లైపో తర్వాతి ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో పెరిగే వయసు, ఆహార నియమాలు పాటించకపోవటం, గర్భధారణ వంటి అంశాల వల్ల దీనితో అనుకున్నంత ఫలితం ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి అవకాశాలు చాలా కొద్ది మందిలోనే ఉంటాయి. ఏదేమైనా లైపోసక్షన్ను మన ఒంట్లోని కొవ్వును తొలగించే ఒక అద్భుతమైన సర్జరీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. అధిక బరువు, స్థూలకాయం ఉన్న మహిళలకు గర్భం ధరించడం కష్టమన్న విషయం మనకు తెలిసిందే. అయితే వీటికి తోడుగా ఇప్పుడు ఆహారపరమైన అలవాట్లను కూడా జత చేస్తున్నారు పరిశోధకులు. అతిగా తినడం లేదా సరిగ్గా తినకపోవడం, ఇవి రెండూ కూడా మహిళల గర్భధారణ అవకాశాలను సంక్లిష్టం చేస్తున్నట్లు ఇంగ్లాండ్లో జరిగిన ఒక పరిశోధనలో తేలింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించే స్త్రీలలో పోలిస్తే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించే వారిలో గర్భధారణకు సుమారు 6 నుంచి 12 నెలల కాలం ఎక్కువ పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి సంతాన సాఫల్యత కోసం చక్కటి ఆహారపు అలవాట్లను కూడా పాటించడం ముఖ్యమేనని గుర్తుంచుకోవాలి. ప్రతి విషయంలోనూ మంచి చెడు ఉన్నట్లుగానే వ్యాధికారకాలైన బ్యాక్టీరియాలో కూడా మనకు హాని చేసే వాటితో పాటు మేలు చేసేవి కూడా ఉంటాయి. ఉదాహరణకు మన పెద్ద పేగులో మనకు సాయపడే బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా కనుక లేకపోతే మన జీర్ణ వ్యవస్థ సవ్యంగా పనిచేయడం కష్టం అవుతుంది. అయితే ఈవేళ మన గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, ఆందోళనలు,
పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు మనలోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతూ మనకెంతో మేలు చేసే ప్రోబయోటిక్స్ ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ప్రతి గ్రాము పెద్ద పేగుకి 10 గ్రాముల బ్యాక్టీరియా ఉంటుంది. అంటే మన శరీరంలో సహజంగానే బ్యాక్టీరియా ఉంటుంది. అయితే కాలుష్యం, ఆహార లోపం, యాంటీబయాటిక్లు వాడటం వల్ల బ్యాక్టీరియా నశించిపోతుంటుంది. మనకు ఉపయుక్తమైన మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసుకోవటానికి ప్రోబయోటిక్స్ ఆహారాలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలని చెప్తారు పోషకాహార నిపుణులు. పెరుగును ఒక మంచి ప్రోబయోటిక్ ఆహారంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు పెరుగును తప్పనిసరిగా తీసుకోవటం వల్ల మన పెద్ద పేగులో మంచి బ్యాక్టీరియా చక్కగా వృద్ధి చెందుతుంది. అలాగే ఉల్లి, వెల్లుల్లి, అరటిపండు వంటి ఆహారాలకు ప్రోబయోటిక్ ని వృద్ధి చేసే గుణం ఉంది. ఇడ్లీ, దోస, బ్రెడ్, తోక్లా వంటి పులియబెట్టిన ఉత్పత్తులు కూడా ప్రోబయోటిక్ ను బాగా పెంచుతాయి. గోళీలు, మాత్రలు, పొడి రూపంలో కూడా ప్రోబయోటిక్ బ్యాక్టీరియా లభిస్తుంది. శక్తికి మించి కష్టపడినప్పుడు, గంటల తరబడి వ్యాయామం చేసినప్పుడు ఒళ్లంతా పులిసిపోయినట్లుగా ఉండి కండరాల్లో నొప్పులు బాధించడం మనకి అనుభవమే. ఇలాంటప్పుడు వేడి నీటితో స్నానం చేసి చాలినంత విశ్రాంతి తీసుకుంటే చాలు, కండరాల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి. అయితే ఫైబ్రోమయాల్జియాతో బాధపడుతున్నప్పుడు మాత్రం అస్తమానం ఒంట్లోని కండరాలన్నీ ఒకటే నొప్పులు పెడుతూ ఉంటాయి. కండరాల నొప్పులతో పాటు నీరసం, నిస్సత్తువ కూడా తోడవుతూ ఉంటుంది. కండరాల్లో తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే ఫైబ్రోమయాల్జియా గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫైబ్రోమయాల్జియా అంటే ఏంటి? సాధారణంగా కండరాల్లో వచ్చే సమస్యని ఫైబ్రోమయాల్జియా అంటాం. ఫైబ్రోమయాల్జియా అనేది ఒక క్లినికల్ కండిషన్. క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ లేదా ఫైబ్రోమయాల్జియా రెండు ఒకటే. ఒక విధంగా చెప్పాలంటే ఇది అంతు చిక్కని వ్యాధి లాంటిది అనమాట. అంటే ఇది ప్రాణాపాయం కాదు, కానీ పేషెంట్ని బాగా సతాయిస్తూ ఉంటుంది. డాక్టర్ కూడా డయాగ్నోసిస్ రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. కండరాల్లో నిస్సత్తువకు కారణాలేంటి? ఫైబ్రోమయాల్జియా రావడానికి కారణం బేసిక్గా స్ట్రెస్, నిద్ర లేకపోవడం, హైపోథైరాయిడిజము, మూడ్ డిస్టర్బెన్సెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. అంటే ఎస్పెషల్లీ స్త్రీలలో మెనోపాజ్ వచ్చే సమయంలో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే దానికి కారణం. అలా కాకుండా కొంతమందిలో బాడీలో ఉండే సెరోటోనిన్ అనే పదార్థం తగ్గడం, యాక్సిడెంట్లు అయినప్పుడు, అంతేకాకుండా కొన్ని హైపోథైరాయిడిజము, ఆస్టియోపోరోసిస్ ఇటువంటి వాటిల్లో కూడా ఈ ఫైబ్రోమయాల్జియా సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇది స్త్రీలలో 4 రెట్లు ఎక్కువ ఉంటుంది పురుషుల్లో కంటే. ఇది ఒక ఏజ్ అంటూ లేదు. చిన్న పిల్లవాళ్ళంటే ఒక 10-11 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు వచ్చేవాళ్ళు కూడా ఎవరిలో ఉన్నా ఎప్పుడన్నా రావచ్చు అనమాట. ఫైబ్రోమయాల్జియా లక్షణాలు ఎలా ఉంటాయి? సాధారణంగా ఏంటంటే ఈ ఫైబ్రోమయాల్జియాకి 18 ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఈ ట్రిగ్గర్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే సాధారణంగా మన ఆక్సిపట్ రీజియన్లో, అంటే మన తల, అదేవిధంగా మెడ జాయింట్ అయ్యే ప్రాంతంలో, అదేవిధంగా మెడ వెనుక భాగాల్లో, అంటే భుజానికి మెడకి మధ్యలో ఉండే భాగంలో, అదే కంఠం కింద అంటే మెడ కింద ఈ 2 పక్కల భుజం మీద, అదేవిధంగా మోచేతులు, హిప్ జాయింట్లు, పిరుదు మీద అంటే పైన, అదేవిధంగా కింద మోకాలు జాయింట్లో 9x2 18 ప్రాంతాల్లో ప్రెషర్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఈ పాయింట్స్లో మెజారిటీ పేషెంట్స్ ఈ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ పాయింట్స్లో ఎక్కడ ప్రెస్ చేసిన పేషెంట్ డాక్టర్ గారు నాకు చాలా విపరీతంగా నొప్పి ఉందంటారు. కొంతమందిలో ఏంటంటే ఏ నొక్కోపోయినా పడుకుని లేస్తారు, లేచిన వెంటనే నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్లో ఎక్కడో చోట ఈ నొప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది సాధారణంగా పేషెంట్లు కంప్లైంట్ చేసే విధానం. ఫైబ్రోమయాల్జియాను ఎప్పుడు పట్టించుకోవాలి? క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ వాళ్ళు డిప్రెషన్కి లోనయ్యి ఏదైనా సూసైడల్ టెండెన్సీ డెవలప్ అయితే ఏదైనా ప్రాబ్లం తప్ప ఇది మనిషిని ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు. కానీ ఒక వర్క్ చేసే వ్యక్తి కానీ, లేకపోతే గృహిణి కానీ, లేకపోతే చదువుకునే విద్యార్థి కానీ, లేదా వయసు పైబడినా కూడా చాలా యాక్టివ్గా ఉండే ఇండివిజువల్లో ఈ సమస్య వచ్చినప్పుడు కొంచెం మనం దాన్ని
ట్యాకిల్ చేయవలసిన అవసరం ఉంది. ఎంచేతంటే ఆ విధంగా వదిలేస్తే పేషెంట్ డిపెండెంట్ ఎప్పుడు 24 గంటలకు కూడా పడుకోవాలనిపించడం, లేదా 24 గంటలు కూడా ఏదో నొప్పిని కంప్లైంట్ చేయడము, దాని తగ్గట్టు మందు తీసుకోవడం, ఆ మందులు తీసుకోవడం వల్ల ఈ వేరే సమస్యలు రావడం అన్నీ అవుతాయి తప్ప ఈ సమస్య పరిష్కారం దొరకదు అనమాట. అంచేత మనం ఈ కారణం ఏంటన్నది కనుక్కుంటే తప్ప దీని సమస్యకి పరిష్కారం ఎప్పటికీ దొరకదు. ఫైబ్రోమయాల్జియాను ఎలా నిర్ధారిస్తారు? పేషెంట్ చెప్తే తెలిసే సమస్య తప్ప ఇది రక్త పరీక్షల ద్వారా కానీ లేదా వేరే వేరే మోడర్న్ గ్యాడ్జెట్స్ ద్వారా చేసే పరీక్ష అయితే కాదు. పేషెంట్ హిస్టరీని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పేషెంట్ యొక్క ఫిజియాలజీ మనం కనుక్కోవాలి. ఏంటంటే పేషెంట్కి ఎటువంటి, అంటే ఇదివరకు ఏమన్నా చిన్నప్పుడు కీళ్ళవాత వచ్చిందా, హైపోథైరాయిడ్ ఏమైనా ఉందా, డయాబెటీస్ ఉందా, లేదా యాక్సిడెంట్ ఏమన్నా గురయ్యారా. అంటే యాక్సిడెంట్ గురైతే పేషెంట్కి ఫ్రాక్చర్ అవ్వక్కర్లే, తలకి దెబ్బేమి పెద్ద హెడ్ ఇంజరీ అవ్వక్కర్లే, ఆపరేషన్ అవ్వక్కర్లే. కొన్ని బయోకెమికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఈ యాక్సిడెంట్ అయినప్పుడు. ఈ జరిగినప్పుడు ఈ క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అనేది బయటపడతా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ స్త్రీలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారు, మెనోపాజ్ ఉందా, లేకపోతే ఇదివరకు ఏమన్నా వాళ్ళు గర్భసంచి ఆపరేషన్ చేయించుకుని ఆస్టియోపోరోసిస్ గురయ్యారా, లేకపోతే వీళ్ళ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, వేరే వేరే కారణాలు. సాధారణంగా 90 నుంచి 95% క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ కేసుల్లో ఉండే కారణాలు ఇవన్నమాట. ఫైబ్రోమయాల్జియాకు చికిత్స ఎలా ఉంటుంది? ఒక 4-5 ఫ్రాక్చర్లు ట్రీట్ చేయడం చాలా సులువు, కానీ ఒక క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ పేషెంట్ ట్రీట్ చేయడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ముందు పేషెంట్ చెప్పేది మనం వినాలి, విని దాన్ని అనలైజ్ చేసుకోవాలి. ఒక మెథడాలికల్గా మనం అప్రోచ్ వెళ్ళి ఆ పేషెంట్ ముందు డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎన్ని పాయింట్స్ నొప్పితే, అవి ఎన్ని పాయింట్స్ మనం ప్రెస్ చేస్తే నొప్పి వస్తుందా, కనీసం 3 పాయింట్స్ తక్కువ ఉంటే పర్లేదు, కానీ 3 పాయింట్స్ కంటే ఎక్కువ చోట ఈ నొప్పి వస్తుంటే ఈ డిసీజు అంటే ఈ ప్రాబ్లము చాలా ఎక్కువ ఉన్నదన్నమాట. ఇది ఎవాల్యుయేట్ చేసుకుని మనం డయాగ్నోసిస్ని ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని బట్టి ట్రీట్మెంటు ఒక ఫిజిషియన్ సహకారంతో, ఆర్థోపెడిషియన్ సహకారంతో, ఒక సైకియాట్రిస్ట్ సహకారంతో, అదేవిధంగా ఒక కోఆర్డినేటర్, ఈ క్లినికల్ కోఆర్డినేటర్స్ అంటే ఈ ముగ్గురు యొక్క కోఆర్డినేషన్ తోటి పేషెంట్కి ఫిజికల్ థెరపీ కానీ లేదా మెడిసిన్స్, కౌన్సిలింగ్, రూట్ కాజ్ ట్రీట్మెంట్, ఈ 4 చేస్తే పేషెంట్ చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ఫైబ్రోమయాల్జియాను నివారించుకోవచ్చా? అంతర్లీనంగా ఉండే సమస్యకి బయటపడే లక్షణం తప్ప ఇది ఒక వ్యాధి అంటూ చెప్పలేము అనమాట. ఇది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం. ఇది యాక్చువల్గా సరైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ, రిలాక్సేషన్ థెరపీ తీసుకుంటూ, ఫిజికల్ థెరపీ, అదేవిధంగా జాయింట్లు కానీ లేదా ఎక్కడన్నా ఇంత వెన్ను కానీ లేదా అదేవిధంగా తుంటి ఏరియాలో నొప్పి వస్తున్నప్పుడు ఈ హీట్ థెరపీ, ఐస్ ప్యాక్ కానీ లేదా హాట్ ప్యాక్ కానీ పెట్టేసేసి కొంచెం మసాజ్ థెరపీ ఇవ్వడం కానీ, అదేవిధంగా మైల్డ్ పెయిన్ కిల్లర్స్, యాంటీ డిప్రెసెంట్స్, ఎమినోట్రిప్లిన్ కానీ ఇటువంటి మాత్రలు ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఈ మాత్రలు ఏం చేస్తాయంటే ఆ సెరోటోనిన్ లెవెల్స్ని ఆ బ్రెయిన్లో పెంచుతాయి. పెంచుతున్నట్టు పేషెంట్కి ఏదైతే ఈ క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అని వస్తుందో అది బాగా తగ్గే ఆస్కారం ఉంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు రెయిన్బో హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో ఆస్తమా బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు తరచూ చికెన్ సూపును తీసుకోవడాన్ని అలవాటుగా చేసుకోండి. ఆయాసం తగ్గడంతో పాటు ఆస్తమా కూడా చక్కగా అదుపులో ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలు వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.